ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో 2 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ విజిలెన్స్ విభాగం గుట్టుచప్పుడు కాకుండా రేషన్ కార్డులకు సంబంధించిన రహస్య ఆడిట్ ను నిర్వహించగా అందులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్ లోనే ఏకంగా 2 లక్షల మంది అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని తేలింది. పాన్ కార్డ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెంబర్లను రేషన్ కార్డు డేటాతో విజిలెన్స్ అధికారులు లింక్ చేయగా కీలక విషయాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 2 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లించేవారు రేషన్ కార్డులను పొందినట్లుగా వెల్లడైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 80% వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లుగా సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐటీ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ తో విజిలెన్స్ అధికారులు గుర్తించడం గమనార్హం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను ప్రారంభించబోతుందని కూడా చెప్పాలి. సీక్రెట్ గా ఏదైతే ఆడిట్ ని నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అనర్హులు రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ అనేది ముమ్మరంగా సాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇందులో భాగంగా కేవలం ఒక హైదరాబాద్ నగరంలోనే 2 లక్షలకు పైగా కూడా రేషన్ కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద భారీ కార్యక్రమానికి భారీ ఏరివేతకు శ్రీకారం చుట్టిందనేది కూడా మనం చెప్పాలి. తెలంగాణ విజిలెన్స్ విభాగం గుట్టు చప్పుడు కాకుండా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రహస్య ఆడిట్ నిర్వహించగా అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ లోనే ఏకంగా 2 లక్షల మంది అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని తేలింది. అటు ప్రధానంగా వీటిని గుర్తించినటువంటి ప్రధాన కారణాలు పాన్ కార్డు కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెంబర్లను రేషన్ కార్డ్ డేటాతో విజిలెన్స్ అధికారులు లింక్ చేయగా కీలక విషయాలు బయటపడినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒక హైదరాబాద్ లోనే దాదాపు 2 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లించేవారు రేషన్ కార్డులను పొందినట్లు కూడా వెల్లడైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 80% వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఐటీ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ తో విజిలెన్స్ అధికారులు గుర్తించడం ఇది ప్రధాన అంశంగా కూడా మనం చెప్పవచ్చు. ఒక పక్క టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, ఏఐని ఉపయోగించుకుంటూ ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి అనర్హులు ఉంటారో వారందరికీ సంబంధించినటువంటి ఏరివేత ప్రక్రియ అనేది ముమ్మరంగా సాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కేవలం హైదరాబాద్ నగరంలోనే 2 లక్షల మంది అనర్హుల రేషన్ కార్డులు ఉన్నాయనంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండి ఉంటారనేది కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కేవలం హైదరాబాద్ నగరమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ సీక్రెట్ ఆడిట్ అనేది జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా సీక్రెట్ ఆడిట్ నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నియమించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వీరందరూ కూడా వీరందరికి సంబంధించి కూడా ఆదాయ పన్ను చెల్లించినటువంటి వారే ఉండడం కూడా ఒక ఇంత కొత్తిమీరపుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వం మరొక అంశం చెప్తుంది ఏంటంటే అనర్హులకు రేషన్ కార్డులు తీసిపెట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికి కూడా ఎన్నైనా రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధానంగా ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు లేకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఏఐ ద్వారా వీటిని గుర్తించినటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది అనర్హులు ఉండి ఉంటారు అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా పెద్ద ఎత్తున సీక్రెట్ ఆడిట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.